హాయ్ ఫ్రెండ్స్, చూడండి సారీస్ తీసుకున్నా. ఇంకా సంక్రాంతి వస్తుంది కదా. కలెక్షన్ అయితే నాకు పల్చని చీరలు అంటే ఇష్టం ఫ్రెండ్స్. పల్చగా ఉండాలి సారీస్ అనేటి, ఇట్లా మందంగా పట్టుగా వస్తే అంతగా కట్టుకోబుద్ది కాదు. అందుకని కొత్త కలెక్షన్ అని చెప్పి ఇదైతే తీసుకున్నా. ఎలా ఉంది చూడండి. జాకెట్ కానీ సేమ్ మోడల్ వచ్చింది. జాకెట్ దీనికి డిఫరెంట్గా ఎలా ఉంటే బాగుంటుందో మీరు కామెంట్ చేయండి. బయట మనం తీసుకొని కుట్టించుకునే జాకెట్లో ఈ కలర్ అయితే బాగా మ్యాచ్ అవుతుందో నాకు అస్సలు అర్థం కావడం లేదు. ఇలాగే వచ్చింది. పళ్ళు పాట అంతా కూడా ఇదిగో పళ్ళు ఇట్లా వచ్చింది. కుచ్చులు వచ్చాయి బాగా. అయితే కుచ్చులు వచ్చి శారీ అంతా ఇలాగే వచ్చింది. మధ్యలో అక్కడక్కడ చెట్లు లాగా వచ్చింది. ఇలా వచ్చింది అనమాట చీరంతా. సారీ బాగా సూట్ అయి ఉంటుందా. సారీ ఇవాళ వేసుకోవాలి కదా, అప్పుడే అమ్మ కనిపిస్తుంది. ఇలా లైట్ వెయిట్గా ఉంటే ఇలా ఒక పిన్ని శారీ పెట్టుకున్నా కూడా బాగుంటుంది. అందుకని తీసుకున్న ఫ్రెండ్స్. ఎలా ఉంటుందో ఏమో నాకు తెలియదు. ఫస్ట్ మీతో షేర్ చేసుకుంటున్నా. చూడండి కలెక్షన్ చూడండి. ఇలా లైట్ వెయిట్గా ఉంటుంది. ఇలా పళ్ళు ఉన్నా కూడా ఇలా మేనేజ్ చేయొచ్చు అన్నట్టు తీసుకున్నా. కుచ్చులు బాగా నచ్చాయి నాకు. ఓకే, ఈ చీర ఒకటి తీసుకున్నా. ఇంకా మా అత్తయ్య కోసం అయితే ఒకటి తీసుకున్నా. జాకెట్ వచ్చేసి ఈ జాకెట్ నేచురల్ ఆడ కూడా చూడలేదు. ఇదిగో ఇలా వచ్చింది. ఇది ఒక రేటుకి వచ్చినట్లు. సారీ ఇది మెడకండి. ఇది మెడకి ఇచ్చారు. ఇంకా జాకెట్కి అయితే ఇదిగో ఇదే ఇచ్చారు. నేను రన్నింగ్లో ఉన్నప్పుడు ఎప్పుడు తీసుకోను, బట్ ఈరోజు తీసుకోవాల్సి వచ్చింది. ఈ శారీ వచ్చేసి కొత్త మోడల్ ఏం కాదండి. అది కొత్త మోడల్ అన్నారు కానీ ఇది పాత మోడలే. కానీ మా అత్తమ్మకు బాగుంటుందని తీసుకున్నా. మెత్తగా ఉంది చీర అయితే. నాకు బాగుంటుందా ఫ్రెండ్స్. ఇదైతే ఎందుకు తెలుసు ఈ చీరల గురించి, ఎందుకంటే ఆల్మోస్ట్ మీరు అందరు కట్టేస్తుంటారు ఈ శారీస్ కూడా. నేను టూ లేటు కానీ మా అత్తమ్మకి ఈ కలర్ బాగుంటుంది అని తీసుకున్నా. చీరంతా ఇలా వచ్చిందండి. ఇంకా జాకెట్ వచ్చేసి దీంట్లో మా అత్తయ్యకి బాగుంటుందని తీసుకున్నా. ఇదిగో జాకెట్ అయితే ఇలా వచ్చిందండి. జాకెట్ ఇలా ఇదిగో ఇలా వచ్చింది ప్లెయిన్గా. అందుకే డిఫరెంట్గా ఉంటుందని తీసుకున్నా. శారీ గురించి మీ అందరికీ తెలుసు, ఒక వీడియోలో కట్టుకున్నా కూడా. బట్ ఇంకా దీనికి బ్లౌజ్ కుట్టించలేదు. మా తమ్ముడు తెచ్చాడు. దాని బ్లౌజ్ పళ్ళు వచ్చేసి చూడటానికి పాత మోడల్లో ఉన్నది కానీ కట్టుకుంటే మంచి లెక్క ఇచ్చిందండి. ఇది జాకెట్ ఇలా వచ్చింది. ఇంకా చీరంతా ఇలా ఓపెన్ టైప్లో ఇలా వచ్చింది. శారీ జాకెట్ బాగా డిఫరెంట్గా వచ్చింది కాబట్టి చాలా బాగుంది ఈ శారీ అయితే. పల్చిన శారీ అండి. మేము తీసుకునేది ఒకటే కలెక్షన్లో తీసుకుంటాము. చూడండి ఎంత బాగుందో. ఇది కొంచెం పాత మోడల్ అనిపించింది నాకు, కానీ కట్టుకుంటే చాలా లుక్ బాగా ఇచ్చింది. ఇంకా జాకెట్ అయితే కుట్టించలేదు, జస్ట్ ఊరికి చూసాను బాగుందా లేదా అని. నేను పెద్ద పౌన్ పెట్టుకుంటా కదా, దానికోసమే ఇలా ఉంటే బాగుంటుందని తీసుకున్నా. బాగుందా ఫ్రెండ్స్. ఇంకా దీనికి కుచ్చుళ్ళు ఏం కట్టించలేదండి. ఇంకా జస్ట్ ఊరికి కొనుక్కున్నా అంతే. చూడండి. ఇంకా మా సార్ కొనలేదా అనుకుంటారా? ఖచ్చితంగా కొంటానండి. ఎందుకు కొన్ను, నేను పాత్ర ఆయన అయితే ఆయన కొనుక్కుంటానా, తప్పకుండా తీసుకున్నా. చూడండి
ఇలా బాగుందా శారీస్ అన్నీ కూడా. ఇవన్నీ స్మూత్గా ఉండే శారీస్ తీసుకుంటా. మా అత్తయ్య కానీ మెత్తగా ఉంది శారీ, మొత్తం మెత్తగా ఉంది. బట్ ఏమంటే కొంచెం అప్పటి చీరలు అండి, ఎప్పుడంటే ఎప్పుడు కాదు, ఈ మధ్య కలెక్షన్ అయిపోయింది, అందరూ కట్టేశారు శారీస్. కానీ ఎప్పుడు కట్టినా కానీ కొన్ని చీరలు మంచిగా కలర్లు మనకు మంచిగా వర్కౌట్ అవుతాయండి, కలర్లు బాగా సూట్ అవుతాయి. నాకు ఎందుకో ఈ శారీ చూడగానే మా అత్తయ్య కరెక్ట్గా సరిపోతుంది అనిపించింది. ఈ మడతలు పెట్టడం ఏంటమ్మా అనుకుంటున్నారా, నాకు ఇంత ఇంక ఈ సారీ అయితే నాకు ఆన్లైన్ పెట్టినప్పుడు చాలా డిఫరెంట్గా కలర్ నిండుగా కనిపించింది. బట్ ఇప్పుడు లైట్గా కనిపిస్తుందేమో అని నా ఫీలింగ్. కానీ లైట్గా పెట్టిన లైట్ వెయిట్లో ఉంది, అదే హ్యాపీ. లైట్ వెయిట్లో ఉంది. ఒక పళ్ళు ఇలా పెట్టే కూడా ఇలా ఒక్క పళ్ళుతో ఇలా శారీస్ అంతా కవర్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో తీసుకున్న శారీని. పళ్ళు బాగుంది కదా అని తీసుకున్నా. క్యారీ చేయడం చాలా సింపుల్గా ఉంటుందని. ఇంకెలా ఉంటుందో శారీస్ కట్టుకొని సంక్రాంతిలో కట్టుకుంటే కానీ ఈ శారీస్ ఎలా ఉంటాయనేది క్లారిటీ ఉండదు. మీరంతా షాపింగ్ చేశారా ఫ్రెండ్స్? ఎలా ఉన్నారు? మీరు ఇంకా పెద్ద పెద్ద శారీస్, కాస్ట్లీ శారీస్ తీసుకుంటారేమో. బట్ నాకున్నంతలో నేనైతే సింపుల్గా తీసుకున్నా ఫ్రెండ్స్. మా ఆయన్ని ఇబ్బంది పెట్టుకోకుండా, మా బడ్జెట్కి ఏం మాత్రం ఇబ్బంది లేకోకుండా సింపుల్గా ఇలా అయితే తీసుకున్నా. మంచిగా కనిపిస్తుంది. రేపు ఈ శారీ కట్టుకుంటే కానీ దీని లుక్ ఫైనల్ నాకు అస్సలు అర్థం కాదు. నా సంక్రాంతి షాపింగ్ అంతే సింపుల్గా చేస్తాను ఫ్రెండ్స్. మీరంతా ఏం కొన్నారు, ఎంత కాస్ట్లో కొన్నారో కామెంట్ చేయండి. శారీస్ బాగున్నాయా, అలాగే నా సెలక్షన్ ఎలా ఉంది కూడా తప్పకుండా కామెంట్ చేయండి నాన్న. బాయ్ అమ్మలు.